పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితులతో కలిసి బ్యూటీషియన్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా మరో ఇద్దరు స్నేహితులకు సహకరించమని ఒత్తిడి చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో బ్యూటీ పార్లర్ నడిపించే యువతి కొంతకాలంగా కొంపల్లికి చెందిన ప్రీతం రెడ్డితో చనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ నెల 6న ప్రీతం రెడ్డి తన ఇంటికి యువతిని రప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిచి వీరికి కూడా సహకరించమని యువతిపై ఒత్తిడి చేశాడు. దీంతో సదరు యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రీతం రెడ్డితో పాటు అరవారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ప్రముఖుల కుమారులు ఉన్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు బడా వ్యాపారవేత్తల కొడుకులు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న మాట్లాడేవా నెంబర్ 8008 5454 కాదు, అది కాదు, అది తల్లారి శృతి అని ఈ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటుందని కంప్లైంట్ రాశారు. ఈ అమ్మాయి ఒక 45 రోజుల నుంచి గత ప్రీతం రెడ్డి అని ఇతను అపర్ణ పామ్ మెడోస్లో విల్లా నెంబర్ 210లో ఉంటాడు. ఇతను ఈ బాబు తోటి బంజారాహిల్స్లో ఒక పబ్లో ఈ అమ్మాయికి పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్యన కాంటాక్ట్ నడుస్తూ ఉంది. 6th నాడు శనివారం రోజు ఇతను ఆ అమ్మాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ మా ఇంట్లో ఎవరు లేరు, మీరు మా ఇంటికి వస్తే మనము వీ కెన్ స్పెండ్ సమ్ టైం అని చెప్పి అమ్మాయిని ఇన్వైట్ చేసి ఆ అమ్మాయికి ఇంటి అడ్రస్ తెలియకుంటే లొకేషన్ కూడా షేర్ చేసుకున్నాడు అమ్మాయిని. దాంతో ఆమె ఒక క్యాబ్ తీసుకొని వాళ్ళ అపర్ణ పామ్ మెడోస్లోకి వచ్చి సుమారు 2 గంటల 20 నిమిషాలు ఆ టైంకు అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత ఇతను ఒంటరిగానే ఉన్నాడు ఇంట్లో. వచ్చినాక కొంచెం టైం తర్వాత ఆ అమ్మాయిని బెడ్రూమ్లోకి తీసుకుపోయి ఆమెకు కాన్సెంట్ లేకుండా ఇతను కాన్సెంట్ ఆమె సెక్సువల్గా అసాల్ట్ చేసినట్టుగా అమ్మాయి కంప్లైంట్